హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పద్దు చిట్టి వంటలు. ఈరోజు స్పెషల్ వచ్చేసి సేమియా ఉప్మా. దానికి కావాల్సిన ఐటమ్స్ సేమియా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కరివేపాకు. నేను సేమియా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేదు, జస్ట్ ఒక పర్సన్కి సరిపోయే మందమే తీసుకున్నా. ఫస్ట్ అయితే ప్యాన్ ఆన్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఒక పావడ్ నూనె వేసుకోండి. పావడ్ కూడా అవసరం లేదు, అందుకని కొంచెం వేసుకున్నా చాలు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి. మీకు కావాలంటే పప్పులు కూడా వేసుకోవచ్చు, పోపుకి పప్పు వేసుకుంటారు కదా. నేనైతే అవి ఏం వేసుకోలేదు, సింపుల్గా చేసుకుందాం అనుకున్నాను నా మందం. అందుకనే జస్ట్ ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మాత్రమే తీసుకున్నాం. కావాలంటే మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు పోపుకి. ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని కలుపుకోండి. మొత్తం మాడకుండా చూసుకోండి, ఉల్లిపాయ మాడితే మొత్తం ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది. నేను ఓన్లీ 1 పర్సన్కి సరిపోయే క్వాంటిటీ మాత్రమే తీసుకున్నా, అందుకనే ఉల్లిపాయ కూడా చాలా చిన్న సైజు తీసుకున్నా. ఇలా ఉల్లిపాయ కొంచెం గోలిన తర్వాత కరివేపాకు వేయండి. నేనైతే పించ్ ఆఫ్ పసుపు వేసాను. తర్వాత గ్లాసెడ్ వాటర్, మనం ఏ గ్లాస్తోనైతే సేమియా తీసుకున్నామో ఆ గ్లాస్ నిండా వాటర్, ఇంకా కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సేమియా కదా తొందరగా మెత్తగా అయిపోద్ది, వాటర్ ఎక్కువ అయితే కూడా మొత్తం మెత్తగా అయిపోద్ది. మీకు పొడి పొడి కావాలంటే మనం మ్యాగీ ఎలా చేసుకుంటాం సేమ్ ఆ కాంబినేషన్లో 1 గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా మరిగేటప్పుడు సాల్ట్ కూడా వేసాను నేను కొంచెం. కొత్తిమీర ఎప్పుడు ఇలా వాటర్ మరిగేటప్పుడు వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇట్లానే వేస్తా, ఉప్మా చేసిన, సేమియా ఉప్మా చేసిన నాకు ఇలా ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, బట్ నాకు ఇది ఇష్టం. అండ్ ఇలా వాటర్ మరిగిన తర్వాత సేమియా వేయండి. వేసి ఒకసారి మొత్తం ఇట్లా కలుపుకొని వదిలేయండి ఒక 2 మినిట్స్. చూడండి అది దగ్గరికి అవుతుంది, మంచి ఉడుకుతుంది సేమియా. అలా ఒక్కసారి కలుపుకోండి, ఊరికే కలుపుకోకండి, మెత్తగా అయిపోద్ది. సేమ్ ఉప్మా అంటే మనకి గడ్డలు కడుతుంది కాబట్టి ఊరికే కలుపుతూ ఉండాలి. దీనికి అట్లా ఏం అవసరం లేదు. కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ తీసుకుంటే అదే అయిద్ది ఆటోమేటిక్గా. ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూడడానికి ఇలా కొంచెం మెత్తగా కనిపించింది, కానీ చల్లన్న తర్వాత అయితే బాగానే అయింది, పొడి పొడిగానే అవుతుంది. ఇలా కొత్తిమీర వేసుకొని 1 మినిట్ ఉంచేసుకొని కలిపేసుకున్నాం మొత్తం. అంతే, సింపుల్గా సేమియా ఉప్మా రెడీ. మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు త్వరగా క్విక్గా కావాలంటే ఇలా చేసుకుంటే సరిపోద్ది. And please like, share, subscribe for more cooking videos. Thank you for watching.